మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో ఒక 100 తులాల బంగారం కావాలండి అన్నాడంట. అలా చూస్తున్నాడంట. ఈలోగా మంత్రి అన్నాడంట, ఒరే నువ్వేదో పెద్ద మంత్రి అనుకుంటున్నావేంట్రా, 100 తులాల బంగారం అడుగుతావు అలెగ్జాండర్ గారిని అన్నాడంట. అంటే ఆయన 10 తులాలు అడిగితే ఆయన దగ్గరికి నేను వచ్చి 10 తులాలు అడిగాను అనుకో, నేను ఆయన తగ్గించినట్టు. అందుకని అలెగ్జాండర్ లాంటి అడిగేటప్పుడు ఎంత అడగాలి? అంతే అడగాలన్నాడంట. అలెగ్జాండరు ఏం మాట్లాడకుండా చిరునవ్వు నవ్వి అడిగిచ్చి పంపించేయండి రా అన్నాడంట. అలాంటి వాడిని అడిగేటప్పుడు ఎలాంటి అడగాలి? నేను 10 తులాలు 2 తులాలు అనుకో, మిమ్మల్ని కాళ్ళు ఎలా పట్టుకుని అడిగాను. నేను అలెగ్జాండర్ దగ్గరికి రావాలని ఇన్ని రోజుల నుంచి ప్రయాసపడి ఇంతమందితో చెప్పించుకొని అలెగ్జాండర్ దగ్గరికి ఎందుకు వచ్చాను? అలెగ్జాండర్ స్థాయికి సంబంధించినట్లుగానే అడుగుతాను, అంతేగాని నా దరిద్రానికి సంబంధించినట్టుగా ఎందుకు అడుగుతాను? అలెగ్జాండర్ స్థాయిని బట్టి అడుగుతాను. దేవునికి మహిమ కలుగును కాదు. మరి పెంట కొప్పల మేంచి వేదలను పైకెత్తిన వాడు తన స్థాయి చూసుకున్నాడా? నీ స్థాయి చూశాడా? ఎవరి స్థాయి చూశాడు? నీ స్థాయి చూస్తే నువ్వు నిన్ను అక్కడ వదిలేయాలి. కానీ మన స్థాయి చూడ దేవుడు తన స్థాయి చూస్తాడు. నిన్ను బాగా ఎత్తడానికి, పైకి ఎత్తడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అబ్రహమా అప్పుడు అలా ఆలోచించావు, ఇప్పుడు ఎందుకు అలా ఆలోచిస్తున్నావు అంటున్నాడు దేవుడు. అప్పుడు అంత బాగా ఆలోచించావు కదా, ఇప్పుడు ఇంత తక్కువగా ఎందుకు ఆలోచిస్తున్నావు అంటే వయసు అయిపోయింది కదా నాయన. ఎవరికి? నీకా? నీకు కాదు ప్రభు, నాకు. చాలా వయసు అయిపోయింది కదా, ముసలి ముక్కుతున్నాను కదా. అబ్రహమా అలా కాదు, నువ్వు ముందు అనుకున్నట్టే నేను ఫిక్స్ అయ్యాను. నువ్వు ఎలా అనుకున్నావు అలాగే నేను ఫిక్స్ అయ్యాను. అలాగే నీ జీవితంలో నేను చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. మనలో ఎవరైతే దర్శనము లేని వాళ్ళుగా ఉన్నారో వాళ్ళు నశిస్తారట. దర్శనము ఎవరికైతే లేదో వాళ్ళు నశించిపోతారంట. అందుకని ఏముండాలి? దర్శనం అంటే చెప్పండి మీరు ఒకసారి. దర్శనం అంటే, దర్శనం లేని ప్రజలు నశిస్తారన్నాను కదా. దర్శనం అంటే ఏంటి? నా మనసులో ఒకటి ఉంటుంది, దానికి నేను ఫిక్స్ అవుతాను. మీ మనసులో ఒకటి ఉంటుంది, దానికి ఫిక్స్ అవుతాను. కానీ అసలైన జవాబు ఒకటి ఉంటుంది. దానికి అసలైన జవాబు ఒకటి ఉంటుంది. పిల్లల్ని, కొంతమంది పిల్లలు ముందే ఫిక్స్ అయిపోతారు. ఏమని? చదువుతున్నప్పుడు ఏమని ఫిక్స్ అయిపోతారు? ముందే డిసైడ్ అయిపోతారు కదా. ఏమని అవుతారు? డాక్టర్ అవుతామని, ఇంకా పోలీస్ అవుదామని, ఇంకా కలెక్టర్ అవుదామని, ఇంకా రోడ్లు చూసుకుందామని. తప్పులేదు, అది కూడా మామూలు ఉద్యోగాలు కదా. ఇప్పుడు ఏ ఉద్యోగం అయినా ఏదో ఒక దర్శనం ఉంటుంది కదా. అంటే ఎవరినో చూసి ఏమవుతాం? ఇన్స్పైర్ అవుతాం. అబ్బా ఇలాగ అవ్వాలి, ఇలా అవ్వాలి. ఏ పనైనా సరే నైపుణ్యత కలిగి చేస్తే అది అద్భుతమైన పనే. ఆ పని చూసి ఆ పనిని నేను అంతకంటే బాగా చేయాలనుకుంటాం. అలాగే పిల్లలు
చిన్నప్పుడే ఒక బలమైనది మైండ్లో పెట్టేసుకుంటారు. దానికి కొన్ని ఉదాహరణలు మనం చెప్పాలంటే కనుక, చిన్నప్పటి నుంచి సచిన్ టెండూల్కర్కి క్రికెట్ అంటే మహాపిచ్చంట. మహాపిచ్చి అంటే మామూలు పిచ్చి కాదు. ఇక ఎన్నిసార్లు బాల్తో మొహం పగల కొట్టించుకున్నాడో తనకే తెలియదంట. చదువు సంధ్య కూడా వదిలేసి, సంధ్య అంటే మళ్ళీ ఇంకోరాగా అనుకోకండి, ప్రాసది వదిలేసి, తిండి తిప్పలు కూడా వదిలేసి ఏమవ్వాలనుకున్నాడు? నేను వరల్డ్లోనే బెస్ట్ బ్యాట్స్మెన్ అవ్వాలనుకున్నాడంట. సచిన్ని సెలెక్ట్ చేయలేదంట పొట్టిని బట్టి, సైజ్ పొట్టి. క్రికెట్ బ్యాట్స్మెన్లు అందరూ కూడా దాదాపుకి ఎంత ఉంటారంటే తాడుల్లాగా ఉంటారు, ఎంత ఒకటారు ఒక్కొక్కరు. కానీ తన మనసులో నేను పెద్ద క్రికెటర్ అయిపోతాను అనే ఫీలింగ్ తన మనసులో ఉంది. దాంతో తన జర్నీ మొదలుపెట్టాడు. ఆ కసి లోపల నుంచి ఏం చేస్తూ ఉంటుంది అంటే వాడిని రగిలింతా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు సచిన్ టెండూల్కర్కి ఏమో బ్యాట్స్మెన్ అవ్వాలని కోరిక, క్రికెట్ బ్యాట్స్మెన్ అవ్వాలని కోరిక. మరి షాన్ హేమరాజ్ కోరిక ఏంటి అండి? షాన్ హేమరాజ్ కోరిక ఏంటి? నేను 18 సంవత్సరం ప్రభు దగ్గరకు వచ్చి రక్షించబడిన తర్వాత ఇక అక్కడి నుంచి నా కోరిక ఏంటంటే వాక్యం చెప్పాలి, మంచి సేవ చేయాలి. నా దర్శనము ఒకవైపు ఉంటే నేను ఇంకోవైపు పని చేస్తే పని అవుతుందిగా. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఆట ఆడేటప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నవాడు వెళ్ళి మనసిచ్చి చూడు, 3 పువ్వులు 6 కాయలు సినిమాలు చూస్తున్నాడు అనుకోండి, చూస్తాడు అసలు? ఏం చూస్తూ ఉంటాడు? క్రికెటే చూస్తుంటాడు. ఎందుకంటే వాడి యొక్క మైండ్లో ప్రతి క్షణము ఏం తిరుగుతూ ఉంటుంది? క్రికెటే తిరుగుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే పాటలు కూడా క్రికెట్ పాటలే పాడుకుంటుంటాడు. అన్నం తిన్నప్పుడు కూడా కంచంలో ఇలా అనుకుంటూ ఉంటాడు. నిద్రపోతున్నప్పుడు కళలు కూడా ఏమవుతాయి? చిత్త కింద కొట్టేస్తున్నాడు. అసలు ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ అంటే ఇంక ఎలాంటి వాడు అంటే, అసలు ఏ బౌలర్ అయినా సరే, అసలు ఆ బౌలర్తో ఎవరు ఆడలేనన్న బౌలర్లు కూడా చుక్కలు చూపించేశాడు. తర్వాత వాళ్ళకి అసలు మేం బౌలింగ్ వేస్తే పిచ్చెక్కిపోద్ది అవతలోడికి అని చెప్పి వాళ్ళు బౌలింగ్ వేస్తే ఆ బౌలింగ్ వాళ్ళకే మెరుపులు మెరిసేటట్టు చేశాడంట. ముందు మ్యాచ్లో ఓడిపోయి అదే బౌలర్ చేతిలో ఓడిపోయి ఇంటికి వెళ్ళిపోయిన వాడు నెక్స్ట్ మ్యాచ్లోనే అసలు ఎప్పుడు సచిన్ టెండూల్కర్ నోటితో సమాధానం ఎవ్వరికీ చెప్పలేదంట, అన్నీ బ్యాట్తోనే చెప్పాడంట. ఎప్పుడు నోటితో ఒక్క సమాధానం కూడా ఎవడి మీద తిరుగుబాటు చేసినట్టు కానీ, బ్యాట్ ఎత్తినట్టు కానీ, చంపేస్తానన్నట్టు కానీ ఎప్పుడు చేసేవాడు కదంట. నెక్స్ట్ అడిగి సాకరే ఉందని అర్థం. వీడు బ్యాట్ ఇలా దులుపుకుంటా చూసుకుంటా అతను ఇంకా చూసుకుంటూ వెళ్ళిపోయాడంటే నెక్స్ట్ కనుక తర్వాత రోజు మ్యాచ్ కనుకుంటే ఆడికి చాకరే ఉందని అర్థం. అంటే అంత నమ్మకం. అంటే తన మెంటల్గా ఎలా ప్రిపేర్ అయ్యాడంటే, నేను అత్తర్ బౌలింగా, ఆడి బౌలింగ్కి అందరూ భయపడేవారు, కానీ సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చేస్తున్నాడంటే ఆడికి భయం అంట. అంటే ఏంటంటే తన దర్శనం ఇది. తన దర్శనం ఎలా ఉందో పని కూడా అలాగే ఉండాలి. ఇప్పుడు సేవకుడి దర్శనం ఎలా ఉండాలి? ఒక ఆటగాడి దర్శనం అది. కూర్చున్నా, నుంచున్నా, పడుకున్నా, భోంచేస్తున్నా. ఇప్పుడు సేవకుడి దర్శనం ఏంటి? కూర్చున్నా, నుంచున్నా, మాట్లాడుతున్నా, ఏదన్నా, నేను ఏది విన్నా, ఏది చూసినా నా మైండ్లోకి అదే వాక్యం వచ్చేస్తాను. నరసాపురం వెళ్తూ ఉండేవాడిని, ఇక్కడ మొదలెట్టి ఉండేవాడు వాక్యం చెప్పుకోవడం. చాలామంది అంటూ ఉండేవారు, ఏమండి చూసి నవ్వేవాళ్ళు అండి, నన్ను చూస్తున్నట్టే ఉండేవారు. నేను బండి ఎక్కగానే
మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అభిషేక ఆరాధన పండుగలు డయాస్ మీరు అందరూ ఇప్పుడు చూశారు. నేనైతే 15 ఏళ్ల క్రిందటే చూశాను. పెద్ద డయాస్, పెద్ద ఫుల్ ఫిట్, వెనకాల పెద్ద స్టేజీ, పెళ్ళీడి. అప్పుడు మన పరిస్థితి ఏంటి? మైక్ కొనలేదు కానీ ఊహించుకోవడం మాత్రం అటు ఇటు తిరుగుతున్నట్టు వాక్యం చెప్పేస్తా ఉండేవాడు అందరికీ. ఎవడు నరసాపురం వెళ్ళేటప్పటికి మెసేజ్ పూర్తి అయిపోయింది. పాటలన్నీ బండి మీద రాసిందే. కూర్చుని ప్రశాంతంగా పుస్తకం పెన్ను పెట్టుకుని రాసిన పాటలు చాలా తక్కువ ఉంటాయి, అన్ని బళ్ళు మీద రాసినాయి. అంటే ఏంటంటే మనం ప్రయాణం చేస్తున్నా డ్యూటీలో ఉన్నట్టే లెక్క, మనం పడుకున్నా డ్యూటీలో ఉన్నట్టే లెక్క. స్తోత్రం. ఆఖరి మనం స్నానం చేస్తున్నా సరే డ్యూటీలో ఉన్నట్టే లెక్క. స్తోత్రం చెప్పండి. మనం ఏదో ఊరిలో పార్టీలో ఉన్నా ఎక్కడున్నట్టు లెక్క? డ్యూటీలో ఉన్నట్టే లెక్క. అందరూ అయితే ఎన్ని గంటలు పనిచేస్తారో తెలియదు, కానీ దర్శనం ఉన్నవాడు మాత్రం 24 గంటలు వాడి మైండ్ అంతా కూడా దేంతో నిండిపోద్దండి? తన జీవితంలో దేవుడు చెయ్యబోయే కార్యాల మీద నమ్మకంతో అతడు ఆ దిశగానే ఆలోచన చేస్తూ ఉంటాడు. దావీదు మహారాజు కూడా ఏం ఆలోచిస్తున్నాడంటే, అసలు ఈ కుటుంబంలో కానీ ఈ గోత్రంలో కానీ నాలంటోడు ఉండకూడదు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండక. నువ్వు ఎక్కలేని నిన్ను ఎవడెక్కెత్తాడరా? నువ్వే చెప్తున్నావు కదా నేను ఎక్కలేను అని. ఏమాధవి, నేను ఎక్కలేను నువ్వే ఫిక్స్ అయిపోయిన తర్వాత ఎలా ఎక్కుతావు? దావీదు మాట ఎలా ఉందో చూడండి. నేను ఎక్కలేని కొండ. ఏసేపా ఎక్కగలవా? నువ్వు ఎక్కలేవు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకి నన్ను ఎక్కించు. ఏమన్నాడు? నువ్వు ఎక్కలేను ఎక్కుతావు వేసేవా? నువ్వే ఎక్కలేనని చెప్తున్నావు కదా. నేను ఎక్కలేను, మరి నువ్వేం చేస్తావు? నేను ఎక్కలేను కానీ నువ్వు నన్ను ఎక్కించగలవు. నేను చేయలేను కానీ అది నువ్వు చేయగలవు. నేను పాడలేను కానీ నువ్వు పాడించగలవు. నేను రాయలేను కానీ నువ్వు రాయించగలవు. నేను ప్రసంగించలేను కానీ నువ్వు నన్ను ప్రసంగింప చేయగలవు. నేను చేయలేను కానీ సేవ నువ్వు నాతో చేయించగలవు. దేవునికి స్తోత్రం. ఇది నా వల్ల కాదు కానీ అది నీ కృప వల్ల నా వల్ల అవ్వేటట్లుగా నువ్వు చేయగలవు. స్తోత్రం. నువ్వు అలా అనుకున్న తర్వాత ఇలా అనుకోకూడదు. అబ్రహాముతో దేవుడు అంటాడు, అబ్రహామా నువ్వు ఏమని అనుకున్నావు? ఏమని అనుకున్నానంటే నా కొడుకు పుడతాడని. ఆయన చూస్తే అందరూ చూసి ఆడనే ముద్దెట్టుకోవాలని, ఆడనే చూసి చిచి 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 ఎంత బాగా అని ఆడనే అనాలని. రే అబ్రహాము కొడుకురా, మన యజమానుడైన అబ్రహాము కొడుకు అని అందరూ అనాలని నేను కోరుకున్నాను. కానీ ఏడి నలుసు, ఏడి పిల్లోడు లేదు, గెల్లోడు లేడు. దర్శనం ఒకటైతే ఆలోచన మరొకటి కాకూడదు. దర్శనం ఏదైతే ఉందో ఆ దిశగానే ఉండాలి. కూరగాయలు కొట్టి పెట్టాలనుకోండి, కూరగాయలు సంబంధించిన అన్నీ తెలుసుకోవాలి నువ్వు. దాంట్లో మునిగి తేలిపోవాలి. అంతేగాని సగం అది చేసి సగం ఇచ్చేసి బ్రాంతి గుడ్లు కూర్చొని క్రికెట్ మ్యాచ్ ఆడి అది చేసి ఇది చేసి అవదా. నీ కళ్ళ ముందు ఇంకోటి కనపడకుండా చూడడమే దర్శనం అంటే చెప్పనా? ఫైనల్గా చెప్పనా? ఏ చూసినా అది చూసినట్టే ఉండాలి. అది దర్శనం అంటే ఫైనల్గా. ఏం చూసినా ఏం కనపడతా ఉండాలి. ఇక సపోజ్ ఇంత మందిరం చూసాడు అనుకోండి, క్రికెట్ ప్లేయర్, నిజంగా ఇది ప్రాక్టీస్కి అయితే భలే ఉంటుంది అంటే ఆడ ఆలోచన అలా ఉంటుంది. నేను ఏదైనా పెద్ద రేకుల షెడ్ చూశాను అనుకోండి, అబ్బా భలే ఉంటుంది కదా మందిరానికి. నేను ఏది చూసినా సరే ఏమనుకుంటాను తెలుసా? మందిరానికి భలే ఉంటుంది. నేను పూర్వకాలం సినిమా థియేటర్లో రోడ్డు మీద అలా వెళ్తా ఉంటే సినిమా థియేటర్లు ఏమో మూసారనుకో, ఇది మాత్రం మందిరం అయితే భలేగా ఉంటుంది. పైన మొత్తం అంతా శుభ్రం చేసేసి కుర్చీలన్నీ అలా ఉంచేసి బాలకి ఈ పైన ఉండేదంతా కూడా మార్చేసి, అంటే మనం ఏది చూస్తున్నా ఏం ఎలా కనపడుతూ ఉంటుంది? ఏది చూసినా మందిరంలా కనపడుతుంది.
ఓ సేవకుడికి ఏ చూసినా ఏం కనపడాలి? ఏ చూసిన మందిరంలో కనపడతా ఉంటుంది. ఎందుకంటే తన దర్శనం అది, తన దర్శనం అది. మరి నీ దర్శనం ఏంటి? నీ దర్శనం ఏంటి? దావీదుకి ఒక దర్శనం ఉంది, యోసేపుకి ఒక దర్శనం ఉంది. ఆ దర్శనంలోంచి వాళ్ళు పక్కకి ఎట్టి పరిస్థితిలో రారంట. ఆ దర్శనము ఇప్పుడు దేవుడే చెయ్యాలి అని ఎంతమంది నమ్ముతారు? నా జీవితంలో నేను చేయలేని కార్యం దేవుడే చేయాలి, నా బ్రతుకుని చక్క పెట్టడానికి దేవుడికి తప్ప మిగతా వాళ్ళకి సాధ్యం లేదన్న వాళ్ళు సార్ చేయి చూపించండి. మీ చేయి దేవుడు ఒకసారి చూస్తాడు. అవుడే ఓకే, దేవుడు తప్ప ఇంకెవరు చేయలేరు కదా? అనుమానం ఉందా? దేవుడే కదా చేయగలడు. దేవుని వాక్యంలో ఏం రాస్తుందంటే, యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. యోసేపుకి కుడేడాలు తొలిగిపోయాడు యోసేపు. ఆ అమ్మాయి మనసు పాడు చేస్తే పాడైపోయాడా? ఆ దొంగ మాటలు అబద్ధం మాటలు ఏమైనా మాట్లాడా? లేదు. అంటే దేవుడే నా జీవితంలో కార్యం చేయాలి కాబట్టి దేవునికి ఇష్టం లేని పని నేనేమి చేయకూడదు. అది దేవుడు నీ జీవితంలో ఏదైనా చేయాలంటే దేవునికి ఇష్టం లేని పని నువ్వు ఏది చేయకూడదు. అంతే కదండి? దేవుడే నీ జీవితంలో కలగ చేసుకుని దేవుడే నీ జీవితంలో గొప్ప కార్యం చేయాలంటే దేవునికి ఇష్టం లేని పని నువ్వు ఏదీ చేయకూడదు. మరి చేయాల్సింది ఆయనే కదా. నిజాను చెయ్యాల్సినోడు ఆయన అయినప్పుడు ఆయనకి ఇష్టం లేని పనులు చేసి నా జీవితంలో కార్యం చేయంటే నీ జీవితంలో చేస్తాడా? చేయడానికి అవకాశం ఉందా? లేదు. నీ జీవితంలో దేవుడు కార్యం చెయ్యాలి అంటే కష్టమైన ఆయన ఇష్టానికే నువ్వు లోబడాలి. కష్టమే, కానీ నువ్వు ఆయన ఇష్టమే చేయాలి. ఇది చాలా కష్టం, కానీ ఆయన ఇష్టానికే. నడుము కట్టుకొని బ్రతకాలి, నడుము కట్టుకొని బ్రతకాలి దేవుడి కోసం. నువ్వు కష్టమే, కానీ అది జరిగితే కానీ ఇది జరగదు. దేవుడే కార్యం చేస్తారు అని నమ్మడం అనే విషయం గుర్తే ఇంత కూడా ట్రాక్లోంచి పక్కకి వెళ్లకుండా జరగాలి, జాతపడాలి. నేనండి మోహపు చూపులు మానండి, నా జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరగదు. నేనండి అబద్ధాలు మానండి, నా జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరగదు. నేను మోసాలు చేయడం మానండి, నా జీవితంలో అద్భుత కార్యం జరగదు. నేను తప్పటడుగులు వేస్తానే ఉంటానండి, దేవుడు నా అడుగులు స్థిరపరచాలని అవ్వదు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తుంది నీకు? యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తుంది మనందరికీ? యోబను ఒక మనుష్యుడుండెను, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. మళ్ళొకసారి, యోబు అని ఒక మనుష్యుడుండెను, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఫిక్స్ అవ్వాలి. సూపర్ 6 కాదు. దేనికి ఫిక్స్ అవ్వాలి? దేవునికి ఫిక్స్ అవ్వాలి. దేవునికి ఫిక్స్ అవ్వాలి. ఎవరైనా అన్నారనుకోండి, కొంచెం ఏదో చూసి చూడనట్టుగా జాగ్రత్తగా అంటే, లేదు దేవుడు నా ఎడలో ఒక గొప్ప ప్రణాళికలు ఉన్నాడు, ఇది చేయడం వల్ల నేను అది పోగొట్టుకుంటాను, ఈ చిన్న పొరపాటు చేయడం వల్ల నాకు ఆ జీవితంలో పోతుంది, కాబట్టి నేను చేయను. చిన్న ప్రలోభాలకే లొంగిపోదువా, ఉన్నత బహుమానాలు కోల్పోదువా. చిన్న ప్రలోభాలకి
లొంగిపోదువా, ఉన్నత బహుమానాలు కోల్పోదువా. మధ్యలో గుడ్డును తీసి కదపకండి కదపకండి అని చెప్పాడు. కోడి కదుపుతుంది కదా, కోడి కదపడం వేరు, నువ్వు కదపడం వేరు. మధ్యలో గుడ్డును తీసి ఏం చేయకూడదంట? కదపకూడదు. నీ సొంత పని చేయకూడదు, అలా వదిలేయాలి. వదిలేయాలి. నా బతుకు నీ చేతిలో పెడుతున్నాను ఆయన, నా బ్రతుకు నీ చేతిలో పెడుతున్నాను, ఏం చేస్తావో చెయ్యి. నా బ్రతుకు నీ చేతిలో ఉంది. దాన్ని మంచిగా మార్చు నాయన. మధ్యలో సాతాను మనకి ఎర్ర చూపిస్తాడు. సాతాను మనల్ని పాడు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నీవు నిజముగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకున్నట్లు ఆజ్ఞాపించు అంటాడు. యేసుప్రభు ఆజ్ఞాపించడా? సాతాను మనల్ని శోధించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఏదైనా వనం దగ్గరికి వచ్చి అంటాడో, ఆ పండు తిన్న దినమున నిశ్చయముగా నీవు దేవదూత వలె మారిపోతావు. నాకు దేవుడు అలా చెప్పలేదు. అవ్వం ఏమనాలి? నాకు దేవుడు అలా చెప్పలేదు, అది తింటే నిశ్చయంగా చచ్చిపోతామని చెప్పాడు, కాబట్టి నేను తినను. దేవుడు ఎవరినైతే ఆశీర్వదించాలని కోరుకుంటున్నారో నాతో సహా వాళ్ళు దేవునికి ఇష్టం లేని ఏ పని చేసినా వాళ్ళు ఆశీర్వదించబడే ప్రసక్తే లేదు. నేను నాతో సహా అన్నాను. దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉంటే, రాత్రి నేను దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుంటే నాకు ఏమనిపించిందంటే, ప్రభువా నీ రాకడ వస్తే, నువ్వు ఇప్పుడు వచ్చేస్తే, నేను పడుకున్నాను కదా, నిద్రపోతున్నాను కదా, ఇప్పుడు వచ్చేస్తే. అప్పుడు ప్రార్థన చేసుకున్నాను, ప్రభా ఈ 2024 సంవత్సరంలో నీకు నాకు ఏమైతే అడ్డుగా ఉన్నాయో అవన్నీ నేను తీసేసుకుంటాను. ఏముంటాయి అడ్డుగా? కొన్ని రుణాలు ఉన్నాయి, నేను డేట్ కూడా దేవుడి దగ్గర ఫిక్స్ చేసుకున్నాను. ఏమైనా 24 సంవత్సరానికి, ఈ సంవత్సరం దాన్ని నేను ఎలాగంటే ఎలాగో ఏదో ఉంటుంది కదా ఆలోచన, నేను ఫిక్స్ అవుతున్నాను. నీకు ఇష్టం లేని పని నేను చేయను. నేను వెళ్ళిపోయేటప్పటికి, నీ సన్నిధికి వచ్చేటప్పటికి నాకు గాఢాంధకారపు చీకటి కనబడకూడదు, దేవదూతల వెలుగు కనబడాలి. నేను నీ సన్నిధికి చేరబోయే సమయానికి నాకు దెయ్యాలు కనబడకూడదు, దేవదూతలు కనబడాలి. ప్రభా రాత్రి నేను ఇదే ప్రార్థన చేసుకున్నాను. ఈ దరిద్రపు ఆలోచనలన్నీ నాకెందుకు ప్రభా? అలాగే ఆలోచించి పడుకుంటే ఏయో కలలో భయంకరమైన సూచనలు. మళ్ళీ ఉదయం కూడా అది ప్రార్థన చేసుకుంటాను, ప్రభా మనం దేవుడి చేత ఆశీర్వదించబడాలి అనుకుంటే మనం దేవునికి ఇష్టం లేనిది ఒక్కడు కూడా చేయకూడదు. మనం ఒక్కడు కూడా ఎప్పుడైతే చేయకుండా నిలబడ్డామో దేవుడు మనల్ని అప్పుడు ఆశీర్వదించడం మొదలు పెడతాడు. అదే అన్నాడు యోబు గ్రంథం 1వ అధ్యాయంలో. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో అదే మాటలు మనకు కనపడతాయండి. అదే యోబు గ్రంథంలో
అదే యోబు గ్రంథంలో దేవుడు యోబు ద్వారా మనకి అందరికీ కూడా తెలియజేస్తున్న మాటలను చూస్తే యోబు ఏ విషయంలో కూడా దేవుణ్ణి దూషించి యోబు గారు పాపము చెయ్యలేదంట. ఎంత చక్కటి మాట అది. యోబు ఏ విషయంలో కూడా పాపం చేయలేదంట. అంటే ఆ సమయంలో ఆ పరిస్థితిలో 22వ వాక్యంలో చూస్తే ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు, ఏ పాపము చేయలేదు. దేవుడు తన ఎడల జరిగించిన, దేవుడు ఆశీర్వదించినప్పుడు అలాగే ఉన్నాడు. దేవుడు ఆశీర్వాదాలన్నీ తీసేసి తన్ని ఒక్కడిగా నిలబెట్టినప్పుడు కూడా అతను అలాగే ఉన్నాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్న మాటలకి అబ్రహాము సెకండ్ ఆప్షన్ ఎంచుకున్నాడు, కానీ దేవుడు మాత్రం ఏమంటున్నాడంటే, నువ్వు నా కోసం నిలబడ్డావు కాబట్టి నేను నీ ఎడల నువ్వు ఏది ఊహించుకున్నావు, నువ్వు ఏది తలంచుకున్నావు, ఏది మనసులో అనుకున్నావు, అవన్నీ నెరవేరుస్తాను. నీ గర్భవాసమున పుట్టినవాడే నీకు వారసుడు అనబడతాడు. నీ గర్భవాసమును పుట్టినవాడే నీకు వారసుడు అనబడతాడు. అంటే నువ్వు ఎలా అనుకున్నావో అలాగే నీ జీవితంలో నెరవేరుస్తాడు దేవుడు. ఎప్పుడు తెలుసా? న్యాయంగా నువ్వు దేవుని కోసం నిలబడినప్పుడు, యథార్థంగా నువ్వు దేవుని కోసం ఆలోచించినప్పుడు, నువ్వు దేవుని కోసం నిలబడు, దేవుడు నిన్ను తప్పకుండా ఆశీర్వదించాడు. నా జీవితంలో దేవుడే ప్రమేయం లేకుండా ఏం జరగదు అని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే, నీ జీవితంలో దేవునికి ఇష్టం లేదు ఒక్కడు కూడా లేకుండా ఈ రోజు నుంచి జాగ్రత్త పడితే నీ ఆశీర్వాదం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. నువ్వు ఎక్కే మెట్లు ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి. ప్రభా ఈరోజు ఇది తీసేసుకుంటున్నాను, ఈరోజు ఇది తీసేసుకుంటున్నాను, ఈరోజు ఇది తీసేసుకుంటున్నాను, ఈరోజు ఇది తీసేసుకుంటున్నాను. ఇది నా జీవితంలో ఉండదు, నేను ఇలా చేయను. నా మీదకి ఎంత అపాయం వచ్చినా, నన్ను ఎంత ఇబ్బంది పెట్టిన, అవసరమైతే నన్ను ఆ దవడ ఈ దవడ పేలగొట్టినా సరే నేను మాత్రం ఈ తప్పు ఇక మీదట చేయను, ఈ పొరపాటు నేను ఉండను, ఎట్టి పరిస్థితుల్లో నేను ఇలాంటి కార్యం చేయను. ప్రభా నేను నీ చిత్తానికి లోబడుతున్నాను, చెడుతనమును విసర్జించి నీ కోసం నేను నిలబడుతున్నాను ప్రభా అని మా నిజంగా దేవుని దగ్గర తీర్మానం చేస్తే ఈ రోజు నుంచే ప్రభు మన జీవితంలో ఒక గొప్ప దీవెనను ప్రారంభిస్తాడు. అలాంటి కృప దేవుడు మనకి ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా అనుగ్రహించును కాక. ఆమేన్. అందరు మోకాళ్ళ మీదకి వచ్చి యేసు ప్రభువా, నా జీవితంలో నేను దర్శనం కలిగి ఉంటాను నాయన. దర్శనం లేని ప్రజలుగా ఉన్నాను నాయన. దర్శనం కలిగిన వాడు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కాలనుకున్నాడు, అతన్ని దేవుడు ఎక్కించాడు. దర్శనం కలిగిన అబ్రహాము నా కొడుకు పుట్టాలనుకున్నాడు, ఆయన కొడుకునిచ్చాడు. దర్శనం కలిగిన యోసేపు తన అన్నలందరికంటే దీవెనకరంగా ఉంటాడని అనుకున్నాడు, దేవుడు అది నెరవేర్చాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీ దర్శనం ఎలా ఉంది? నువ్వు ఎలా ఆలోచించుకుంటున్నావు? నీ గురించి నువ్వు ఎలా ఆలోచించుకుంటున్నావు? నీ పిల్లల గురించి నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు? వాళ్ళ గురించి ఉన్నతంగా ఆలోచిస్తున్నావా, లేకపోతే చెడ్డగా ఆలోచిస్తున్నావా? నువ్వు నీ గురించి చెడ్డగా ఆలోచించుకుంటే అలాగే జరుగుద్ది, నీ పిల్లల గురించి చెడ్డగా ఆలోచిస్తే అలాగే జరుగుద్ది. కానీ అలా కాదు, నువ్వు నీ గురించి మంచిగా ఆలోచించుకోవాలి, నీ పిల్లల గురించి మంచిగా ఆలోచించుకోవాలంటే నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచగలిగే, చెడుతనమును విసర్జించే వ్యక్తిగా నువ్వు మారాలి. ఆ రోజు మాత్రమే నీకు ఆ నమ్మిక వస్తుంది.